ఎంత ఎత్తు ఎదిగినా ఏదో ఒక రోజున ఏదో ఒక సమయములో కిందకు రాక తప్పదు అన్న మాటలను చూస్తూ ఉన్నాం. అలాగనే నువ్వు ఎన్నో గొప్ప గొప్ప ప్రదేశాలు తిరగొచ్చు, నీవు ప్రపంచమంతా తిరిగి రావచ్చు, కానీ ఏదో ఒక రోజున నీ సొంత గూటికి, నీ సొంత ఊరికి, నీ సొంత ఇంటికి రాక తప్పదు. అలాగనే నీకు అనేకమైన గొప్ప గొప్ప అనుభవాలు అన్నీ ఉండొచ్చు, ఉండవచ్చు, కానీ సాధారణ స్థితిలో కూడా జీవించక తప్పదు. నీవు నిర్మించినప్పటికీ నిర్మించినది కూలగొట్టబడే సమయము కూడా వస్తూ ఉంది. అలాగనే కట్టబడినది ఏదైనా పోల్చబడాలి, నిర్మించినది ఏదైనా నిర్మూలించబడాలి. అదే కదా, నిర్మించినది ఏదైనా ఏదో ఒకనాటికి నిర్మూలన చేయాలి, అలాగనే కట్టబడినది ఏదైనా కూల్చివేయాలి. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజున చివరికి తాను ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్తాడు. అదే కదా ఉపదేశకుడి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో, ఉపదేశకుడి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో మనము చదువుతూ ఉన్నాం. నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చినదో ఆ మట్టిలోనికి తిరిగిపోవును. అమ్మా, అతని ప్రాణము మొదట తాను దయచేసిన దేవునిని చేరుకొనును. ఏమంటున్నది? ఈ దేహము, మానవుడు, ఈ శరీరము మొదట ఎక్కడి నుండి వచ్చినదో ఈ దేహము ఆ మట్టిలోనికి చేరును. రెండవది, అతని ఆత్మ ఎక్కడి నుండి వచ్చినదో ఆ దేవుని దగ్గరకు చేరును అన్న మాటను